32వ చిన్నమంద క్రీస్తు దీవెన పండుగలు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం మండల కేంద్రం కె గంగవరం గ్రామంలో కోటిపల్లి రోడ్లో గల చిన్నమంద దీవెన గ్రౌండ్లో 32వ క్రీస్తు దీవెన పండుగలు ఈ రోజు 3వ తేదీ మంగళవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. దైవ సేవకులు ఫాస్టర్ సలది జకారియా ఎలిజబెత్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీవెన పండుగలు ఈ నెల 6వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. గంగవరం, కపిలేశ్వరపురం, రామచంద్రపురం తదితర మండలాల నుండి వేలాదిగా దైవ విశ్వాసులు తరలివచ్చి ఈ దీవెన పండుగల కార్యక్రమంలో పాల్గొని దైవ సేవకులు క్రీస్తు బోధనలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. 4 రోజుల దైవ విశ్వాసుల క్రీస్తు గీతాలు ఆలపిస్తూ ప్రార్థనలు చేసి క్రీస్తు ఆశీస్సులు పొందుతున్నారు. ప్రపంచ మానవాళికి క్రీస్తు బోధనలు అనుసరించి సాటి మానవుడిపై ప్రేమ కలిగి ఉండాలి అని, క్రీస్తు పాపుల రక్షణకి జన్మించిన కారణ జన్ముడు అని వక్తలు పేర్కొన్నారు. జాన్ వెస్లే రాజమండ్రి, పిటి వర్గీస్ విజయవాడ, అబ్రహం గుంటూరు, జాన్ బాబు చెన్నై, సువార్ జోసెఫ్ కేరళ జిల్లా ఫెలో దైవజనులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన క్రీస్తు సందేశాలు బోధిస్తారు అని నిర్వాహకులు తెలిపారు. 4 రోజుల క్రీస్తు దీవెన పండుగలలో పాల్గొనే విశ్వాసకులకు 3 పూటల ప్రేమ విందు ఏర్పాటు చేశారు. విస్తారముగా మీ మీద దీవెనలు కుమ్మరించెదను. చాలా చాలా కనీసం ఒక 3 సార్లు అయినా చెప్పుకోరు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. 3 సార్లు చెప్పినాడు, ఇంకో 4 సార్లు చెప్తే మొత్తం 7 సార్లు సంపూర్ణంగా క్రియ జరిగిపోద్ది కదా. అదేదో చప్పడ కొడుతూ చెప్పచ్చు కదా. చప్పడ కొట్టేటప్పుడు నోళ్ళు ఖాళీగానే ఉన్నాయి కదా. ఈ రెండోసారి జరగవా? ఇప్పుడు నేను చెప్పాక స్టార్ట్ చేయనా? నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ మీద కుమ్మరించదను. ఆమేన్ 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 హల్లెలూయా. ఈ 32వ దీవెన పండగల మొదటి రోజున మొదటి వర్తమానంగా ప్రభు చెప్తున్నారు, నేను ఆకాశపు వాకిళ్లను విప్పుతున్నాను, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ మీద కుమ్మరించదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని మాటలు విశ్వసించి విశ్వాస పరిమాణాన్ని బట్టి మీరు దీవించబడతారని తెలుసుకొని అవిశ్వాసానికి, అపనమ్మకానికి, అనుమానానికి తావు లేకుండా, చోటు లేకుండా పదే 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 విశ్వాసంతో ఉచ్చరించండి. యేసు నామములో అది మీకు ప్రాప్తించునుగాక, అది మీకు జరుగునుగా. తెలుగులో, ఇంగ్లీష్లో హెవెన్ అని ఉంది, హిబ్రూ భాషలో హెవెన్స్. దేవుడైన యెహోవా మొట్టమొదటిగా కలుగు చేసింది ఏమిటి? ఆకాశ మహాకాశం. ఏంటది? మీరు మాట కుడి పార్శ్వమందుండి నాము బలవంతుడా మహాశూరుడా. వాక్యం మేము అదే రాసుకున్నాం. అక్షయుడాని కల్వరి త్యాగం
ఆనందించగలన ఈ నూతన ఫలాన్ని పొందుతుంది.